కొంతమంది రేషన్ కార్డులో తప్పులు ఉంటాయి. కొందరి పేర్లలో మిస్టేక్స్ ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వారు తమ జీవిత భాగస్వామి పేరుని రేషన్ కార్డులో చేర్చాల్సి ఉంటుంది. ఇంకొందరు తమ పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్చాల్సి అవసరం ఉంటుంది. మరికొందరు ఇంటి అడ్రస్ను మార్చాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడం ఇక ఈజీ. కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంటే ఆన్లైన్లో మీరే ఫోన్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ని పూర్తి చేయవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ పత్రాలను మీరు స్కాన్ చేయించి వాటి డిజిటల్ కాపీలను మీ ఫోన్లోకి తీసుకోవాలి. ఒక సెట్ జిరాక్స్ ప్రతులు కూడా తీసి ఉంచుకోవాలి. గూగుల్లో తెలంగాణ మీ సేవా పోర్టల్ అనే వెబ్సైట్ ఉంటుంది. అది ఓపెన్ చేయగానే వచ్చే హోమ్ పేజ్లో సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఓపెన్ అయిన పేజ్లో సెర్చ్ ఫర్ సర్వీసెస్ అనే బటన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. తదుపరిగా డిపార్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. దానిలోకి వెళ్ళి సెలెక్ట్పై క్లిక్ చేసి సివిల్ సప్లైస్ అనే ఆప్షన్ను క్లిక్ చేశాక ఓపెన్ అయిన పేజీలో కరెక్షన్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేశాక తెరుచుకునే పేజ్లో కుడివైపున డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే దరఖాస్తు పత్రము డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక ఆ దరఖాస్తు పత్రాన్ని ప్రింట్ తీసుకోవాలి. ఆ ఫామ్పై అడ్రస్ చేంజ్, మెంబర్ డీటెయిల్స్ మోడిఫికేషన్స్, మెంబర్ యాడిషన్స్ అనే 3 ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీకు ఏది అవసరమో దానిపై రైట్ టిక్ చేయాలి. దరఖాస్తు ఫారంను నింపేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ పత్రాలను దానికి యాడ్ చేసి సమీపంలోని మీ సేవా కేంద్రంలో సమర్పించాలి. ఒకవేళ ఇదంతా చేయడం ఎందుకని భావిస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ పత్రాలను తీసుకొని మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళొచ్చు. మనం అప్లై చేశాక అధికారులు వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత మీరు కోరిన మార్పులతో రేషన్ కార్డు జారీ అవుతుంది.